కోర్టులు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ దేవులారా, మంచి విశ్వాసులు కూడా పడిపోతూ ఉన్నారు. ఆత్మవిశ్వాసంలోకి మనుషులు తేరి చూడగా ఏదో ఒక లోపము కనపడుతుంది విశ్వాసులలో. అయ్యో ఏమో మంచి విశ్వాసం అనుకుంటే ఆయనలో ఏదో ఒక లోపం ఉంటుంది. అయ్యో ఈయన మంచి విశ్వాసి, బాగా పరిశీలన చేస్తాడు, చాలా మంచివాడంటే ఆయనలో ఏదో ఒక లోపం కనపడుతుంది. అయ్యో ఈ సేవకుడు మంచివాడు, పర్వాలేదు అని అనుకుంటే ఆయనలో ఏదో ఒక లోపం కనపడుతుంది. విశ్వాసము నరులో లేకుండా గతించిపోయి నోవాబు కాలములో జనం విస్తరించినప్పుడు బిడ్డలు కూడా చెడిపోయి, విశ్వాసులు కూడా చెడిపోయి దేవునికి మహాకోపం వచ్చింది. మనుషుల పాపము దేవుని దృష్టికి గొప్పగా కనపడింది. దేవుడు అంటున్నాడు, నీవు నాశనం చేస్తానంటున్నాడు. మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు, ఆయన మాత్రమే నిందారహితుడుగా ఉన్నాడు, ఆయన మాత్రమే యథార్థవంతుడుగా ఉన్నాడు, ఆయన మాత్రమే దేవుడితో నడుస్తున్నాడు. అలాంటి వాళ్ళు కావాలని దేవుడు మిమ్మల్ని కూడా తేరి చూస్తూ ఉన్నాడు. నోబాబు అని నువ్వు ఎందుకు ఉండకూడదు? నోబాబు భార్య వాళ్ళు నువ్వు ఎందుకు ఉండకూడదు? చెప్పండి, గట్టి ఒకసారి సపోర్ట్ కొట్టండి. గట్టి కొట్టడం ఆ తప్ప ఉన్నది. ఆయన వల్లే మీరు కూడా విశ్వాసముతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ చెబుతారు, అంత దినాలు దేవుడు రాకడ సమీపముగా ఉంది. అంతము త్వరగా రాబోతుంది. దేవుడు రాకడ త్వరగా రాబోతుంది. భక్తిగా వారు లేకపోయి నేను కూడా మా చర్చిలో పలానా భలే భక్తి పరంలో కూడా బాగా చర్చకు వస్తుంది. ఇంట్లో పోయి చూస్తే అమ్మో మొగుడు ఒక తన్నంతా పడాల. అలాంటి గయ్యాలు అంటే మీరు అలాంటి వాళ్ళు కావాలి, మీరు మాత్రం మంచివాళ్ళు. ఒక ఆయన చర్చకు వస్తున్నాడు, చాలా మంచివాడు అనుకున్నా. వాయబ్బా, ఇంట్లో మాత్రం ఊపుతాడు అందరినీ, ఇంట్లో అందరినీ ఊపుతాడు. నోరు వెళ్తే అన్నాడు కదా భలే పడేది. మళ్ళా మాత్రం బైబుల్ పెద్ద బైబుల్ చర్చకొస్తాడు. స్తోత్రం స్తోత్రం గర్భించిపోతున్నారు. ఇప్పుడు మంచి మంచి విశ్వాసులు పడిపోతున్నారు, మంచి మంచి భక్తి పరులు పడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, నీ భక్తులు కాపాడుకో, నీ విశ్వాసం నువ్వు కాపాడుకో. ఎవరి వైపు చూడొద్దు, ఏ మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు మాత్రమే చూడు. ప్రార్థన చేసేవారి వైపు చూడు, దేవుని సన్నిధి. లేకపోతే మౌనంగా ఉండు. ఆరంభం ఇలాంటిది, ఈ అప్పు ఇలాంటి వాడు అని అన్నావు అనుకో, వాడిలో ఉన్న అపవాదం నీలోకి వచ్చేస్తాడు. అందుకే అపోస్తలుల పౌలు 1 కొరింథీ 11 వచ్చినట్టున్నాడు, నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నాను, ఆ ప్రకారంగా మీరు నా పోలు నడుచుకోండి. ఎవరి మనుషుల వైపు చూసారా మీరు పడిపోతారు, జాగ్రత్త.